తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మానస పుత్రిక హైడ్రాకు సర్వ అధికారాలను కట్టబెట్టేశారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైడ్రా కోరలు మరింత పదునెక్కేలా చర్యలు తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించిన మరిన్ని అధికారాలను చట్టబద్ధతను కల్పించేలా చర్యలు తీసుకున్నారు సీఎం రేవంత్. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పచెప్పేశారు. అలాగే హైడ్రా కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించేశారు. దీంతో ఇక హైడ్రాకు సిటీలో తిరుగు లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు హైడ్రాకు మరిన్ని అధికారాలను కల్పించింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి 2 రోజుల్లో ఆర్డినెన్స్ రానుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న కోర్ ఏరియాను హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఓఆర్ఆర్ లోపలున్న 27 మున్సిపాలిటీలు, ఇటీవల గ్రేటర్లో చేరిన 51 పంచాయతీలు దీని పరిధిలోకి వచ్చాయి. రేవంత్ కేబినెట్ సమావేశమై హైడ్రాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. హైడ్రాకు అధికారాలు మాత్రమే కాదు, సిబ్బందిని కూడా పెంచింది. సింపుల్ గా చెప్పాలంటే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలు రేపోమాపో హైడ్రాకు రానున్నాయి. ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ బాధ్యత కూడా ఇకపై హైడ్రాకే. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి 169 మంది అధికారులు, 940 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యూటేషన్పై పంపాలని నిర్ణయించింది. ఇతర శాఖల మాదిరి హైడ్రాకు ఉన్న అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో కబ్జారాయిళ్లు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా చెరువులు ఆనుకుని చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసే పనిలో పడ్డారు కొందరు రియల్టర్లు. అంతేకాదు అధికార పార్టీ నేతలతో ఆయా బిల్డర్లు మంతనాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ సౌత్ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అక్రమ కట్టడాలు జోరందుకున్నాయి. చెరువులను కబ్జా చేసి భారీ ఎత్తున భవనాలు నిర్మించేశారు. సన్ సిటీ, కాళీ మందిర్, హైదర్ షా కోట్ ప్రాంతాల్లో భారీగా అపార్ట్మెంట్లు వెలిశాయి. చాలా వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. హైడ్రా రంగంలోకి దిగక ముందే వాటిని తక్కువ ధరకు అమ్మేసే పనిలో పడ్డారు. హైడ్రా దిగితే మొత్తానికి నాశనమవుతామని భావిస్తున్నారు బిల్డర్లు. ఈ ప్రాంతాల్లో దాదాపు 70 ఎకరాలు కబ్జాకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. మార్కెట్లో వాటి విలువ అక్షరాల 1500 కోట్ల రూపాయల పైమాటే అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సిటీలో అనేక అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లు అంతా కూడా అందిన కాడికి దండుకుని అపార్ట్మెంట్స్ను కస్టమర్స్కు అమ్మేస్తున్నారు. అసలు విషయం తెలియక ఈ ఫ్లాట్స్ను కొనుగోలు చేస్తున్న కస్టమర్స్ దారుణంగా మోసపోతున్నారు. ప్రస్తుతం హైడ్రా దృష్టి మూసీ నదిపై ఉంది. ఈ నదికి 2 వైపులా కిలోమీటర్ల మేర అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించింది. గత వారం దీనిపై పెద్ద సర్వే చేసింది. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు పంపే కార్యక్రమం జరుగుతోంది. వచ్చే వీకెండ్ నాడు కూల్చివేతలు మొదలు పెడుతుంది. తాజాగా చట్టబద్ధత కూడా వచ్చేసింది. కాబట్టి ఇక అక్రమార్కులు ఎవరూ హైడ్రాని ప్రశ్నించే ఛాన్స్ లేనట్టే. కోర్టుకు వెళ్లినా వారికి కోర్టులు అనుకూలంగా తీర్పులిచ్చే అవకాశాలు తక్కువే. హైడ్రా ఇలాంటి ఆపరేషన్లు చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. స్థానిక ప్రజలే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్స్ ఇస్తున్నారు. అందువల్ల హైడ్రా పని తేలికవుతోంది. అయితే పేదల విషయంలో మాత్రం వారికి తగిన న్యాయం చేసిన తర్వాత అక్రమ నిర్మాణాల జోలికి రావాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పేదల ఇళ్ల జోలికి ఇప్పుడు వెళ్లట్లేదని, నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చుతున్నామని తెలిపారు. అందువల్ల పేదలు ఆందోళన చెందాల్సిన పని లేదు. పేదవాళ్లు చెరువులను ఆక్రమించి అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటే వారిని అక్కడి నుంచి తరలించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అందువల్ల హైడ్రా నోటీసులు పంపితే ఆ పేద ప్రజలు తమకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయవచ్చు. తద్వారా వారు తమ వాణి వినిపించినట్లవుతుంది. ఇంతటి ప్రాధాన్యం సంపాదించుకున్న హైడ్రాపై కేబినెట్ భేటీలో వివిధ అంశాల్ని చర్చించారు. హైడ్రాకు అధిక ప్రాధాన్యతను కల్పించారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కీలక అధికారాల్ని హైడ్రాకు దఖలుపరిచిన వైనం ఆసక్తికరంగా మారింది. దీంతో హైడ్రా సూపర్ పవర్గా మారిందని చెప్పాలి. దీని కోరలు పదునెక్కడమే కాదు, చెరువుల బఫర్ ల్యాండ్ను ఎఫ్టీఎల్లో చేపట్టే నిర్మాణాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు అవకాశం ఇవ్వనున్నారు.